ఓం గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామాలలోని 37వ శ్లోకము. కులాంగన కులాంతస్థ కౌలిని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచార తత్పర. ఈ శ్లోకంలో 7 నామాలు ఉన్నాయి. 92వ నామము కులాంగన. కుల సంబంధమైన అంగన స్త్రీ అంటే కుల సంబంధమైన స్త్రీ. దీని ముందు శ్లోకం నుండి ఈ శ్లోకం వరకు వశిన్యాది వాగ్దేవతలు వివరించేది కుండలిని శక్తి గురించి. దానిని అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేద్దాము. కులము అంటే మనం ఇప్పటికే ముందు శ్లోకంలో తెలుసుకున్నాం. మూలాధార నుండి సహస్రారం వరకు ఉన్న శక్తి వ్యవస్థ అంటే జగన్మాత కులమార్గంలో నివసించేది. ఆ శక్తి తత్వము దివ్యమైన స్త్రీ స్వరూపముగా ఉన్నది. కులస్త్రీ అంటున్నాం. కులస్త్రీ అంటే సాంప్రదాయ పద్ధతులను పాటిస్తూ పవిత్రమైన వంశానికి చెంది సత్ప్రవర్తన అంటే మంచి ప్రవర్తనను ఇంకా సద్గుణ సంపన్న లక్షణాలు ఉన్న స్త్రీ అని చెప్తారు. అంటే ఆ స్త్రీ ఎల్లప్పుడూ కుటుంబ గౌరవాన్ని ధర్మాచరణ చేస్తూ ఆచార వ్యవహారాలకు కట్టుబడి ఉంటుంది. ఇంకా ఏం చెప్పచ్చు? కులాంగన అంటే ఆత్మగౌరవము, సత్యనిష్ట, పవిత్రత కలిగిన స్త్రీ. ఉదాహరణగా చెప్పాలి అంటే ఎటువంటి పరిస్థితులలోనూ సత్యనిష్టగానే ఉంటుంది. ఎవరు? సీతాదేవిలా. ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే కులాంగన అని ఎందుకు అన్నారు అంటే వశిన్యాది వాగ్దేవతలు ఎలా అయితే కులాంగన అనే భౌతిక లక్షణాలు ఉన్న స్త్రీ కుటుంబం పట్ల గౌరవము, కుటుంబంలోనే ఉంటూ ఇంకా ఏమిటి అంటే పూర్వం స్త్రీలందరికీ కనిపించేవారు కాదు. అలానే ఇక్కడ మూలాధార నుండి సహస్రారం వరకు ఆ మధ్యలో ఆ కుండలినీ శక్తి యొక్క రహస్యాలను గోప్యంగా, ధర్మంగా, నియమ నిబంధనలతో అన్నింటినీ చూసుకుంటుంది. అందుకే ఆ తల్లిని కులాంగన అని అన్నారు. 93వ నామము కులాంతస్థ. కుల మార్గము, అంత లోపల లేదా మధ్యనందు, స్థా నివసించేది లేదా నిలయముగా ఉన్నది. అంటే కులమార్గము యొక్క మధ్యలో నివసించేది జగన్మాత అని అర్థము. కులమార్గము మధ్యలో అంటే కులమార్గము అంటే 7 చక్రాల మార్గము. ప్రతి చక్రానికి ఒక అధిదేవత ఉంటుంది. వాళ్ళందరి రూపము శక్తి రూపంగా జగన్మాత మూలాధార నుండి సహస్రారం వరకు ఉంటుంది. అంటే ఆ కులమార్గము అంతా అమ్మ శక్తి వ్యాపించి ఉంది. మీకు ఇప్పుడు ఏమర్థమైంది? మనం అమ్మని ఎక్కడో వెతకాల్సిన పని లేదు. మన అంతరంగంలోనే అంటే మన శరీరం అనే కులంలో అంతస్థ అంటే మనలోని ప్రతి నాడిలో, ప్రతి శ్వాసలో, ప్రతి చైతన్యంలో అమ్మ తానే ప్రవహిస్తుంది. అంతేనా? ఆ తల్లి లేని ప్రదేశం అంటూ ఉందా? లేనే లేదు. ఇంకా మూలాధారంలో ఉన్న కుండలినీ శక్తి ఊర్ధ్వముఖంగా అంటే పైకి పయనిస్తుంది. వెన్నెముకలో సుషుమ్నా నాడి ద్వారా. ఆ సుషుమ్నా నాడి మధ్య భాగములో జగన్మాత కొలువయ్యుంది. ఏ విధంగా ఉందంట? మనం ఏదైతే స్థూల రూపాన్ని తెలుసుకున్నామో ఆ రూపంలో ఉందంట. ఎర్రని ఛాయ, అత్యంత అందంతో జగన్మాత ఉంది. 94వ నామము కౌలిని. కౌల అనే పదము కుల అనే మూల పదం నుండి వచ్చింది. కౌల అనేది శక్తి మరియు శివుని ఏకత్వాన్ని చేర్చే మార్గము. అదే కౌల మార్గము. ఆ కౌల మార్గానికి అధిష్టాత్రి జగన్మాత. ఇంకా ఈ కౌలిని అంటే కులదేవతల రూపంలో ఆరాధించబడునది. అంటే కులము లేదా వంశం పరంగా ఏ ఆచారాలను పాటించినా వాటి యందు ఏకాగ్రతతో అమ్మను మరింత తెలుసుకోవటమే. అలా కూడా చెబుతారు. కౌల మార్గము లేదా కౌల ఆరాధన, కౌలాచారము ఇది అత్యంత రహస్యమైన పద్ధతి. మనం ఇక్కడ కేవలం అర్థాన్ని మాత్రమే తెలుసుకుందాము. మనం ముందు శ్లోకంలో కూడా తెలుసుకున్నాము. కుల అంటే శక్తి, అకుల అంటే శివుడు అని. వెన్నెముకలోని మూలాధారంలో అంటే ఈ మూలాధారము అనేది ఆసన స్థానంలో ఉంటుంది. అక్కడ కుండలినీ శక్తి రూపంగా ఉంటూ మిగిలిన చక్రాలను
అంటే మూలాధార చక్రం పైన ఉన్నది స్వాదిష్టాన చక్రము, తర్వాత నాభిస్థానంలో ఉన్నది మణిపూరక చక్రము, తర్వాత హృదయ స్థానంలో ఉన్న అనాహత చక్రము, తర్వాత కంఠం స్థానంలో ఉన్నది విశుద్ధి చక్రం, ఆ పైన కనుబొమ్మల మధ్యన ఆజ్ఞా చక్రము. వీటన్నింటినీ దాటుతూ ఆ పైన ఉన్న సహస్రారమునకు ఈ శక్తి చేరుతుంది. ఆ సహస్రారము అంటే అకులము, అంటే శివుడు. అలా శక్తి శివుడు, కుల అకుల కలయికయే కౌలిని. 95వ నామము కులయోగిని. కుల మార్గమునకు యోగిని, యోగదేవతా స్వరూపిణి. అంటే కుల మార్గంలో యోగిని రూపంలో కొలువై ఉన్నది జగన్మాత అని అర్థము. యోగము అంటే కలయిక లేదా సాధన, సాధన రూపంగా ఉన్న తల్లి కులయోగిని. ఈ కుల మార్గంలో యోగస్థితిలో ఉన్న పరాశక్తి రూపమే లలితాంబిక. ఇంకా కులయోగిని అంటే అమ్మవారిని వివిధ మార్గాలలో పూజిస్తారు. మనం ఎలా పూజించినా మనకి ఉన్న యోగ్యతను బట్టి అమ్మవారి దర్శనం కలుగుతుంది. ఇంకా ముందు చెప్పుకున్నాం కదా, మన శరీరంలో ప్రతి చక్రానికి అధిదేవతలుగా ఒక్కొక్క యోగిని ఉంటుంది. జగన్మాతయే ఆ కుల మార్గంలో ఉన్న యోగినిల రూపంలో కొలువై ఉంది. వాళ్ళ గురించి ముందు రాబోయే శ్లోకాలలో వివరంగా తెలుసుకుందాము. అమ్మ అక్కడ యోగినిల రూపంలో అంటే సాధకునికి యోగం సాధించే మార్గాన్ని చూపే శక్తిగా ఉంటుంది. 96వ నామము అకులా స్వరూపురాలు జగన్మాత. ఇప్పటి వరకు కులం గురించి తెలిపిన వశిన్యాది వాగ్దేవతలు ఏమని చెప్పారు? కులము అంటే మూలాధారంలో ఉన్న శక్తి అని తెలుసుకున్నాం. ఇప్పుడు మనకేం చెప్తున్నారు? అకుల అన్న అమ్మ నామాన్ని వివరిస్తున్నారు. అకుల అంటే ఇప్పటికే మనం ముందు తెలుసుకున్నాం. సహస్రార చక్రంలో 1000 దళాల పద్మంలో ఉన్న శివుడు అకులము అని. ఈ కులము అంటే ఈ 6 చక్రాలు. ఈ 6 చక్రాలను దాటి చేరే స్థానము అకులా స్వరూపము. మూలాధారంలో ఉన్న శక్తి సహస్రారంలో ఉన్న శివునితో కలిసిన రూపము అకులా స్వరూపము. అంటే శివశక్తి ఐక్య రూపిణిగా ఉంటుంది అక్కడ అమ్మ. ఇంకా అకులము అంటే శివుడిలో లీనమైంది కాబట్టి అకులగా. అలా అమ్మ కులాంతస్థగా ఉంటూ కులమార్గం పైన సహస్రారానికి చేరినప్పుడు అక్కడ ఉన్న అమ్మ స్వరూపమే అకుల. కుండలిని శక్తి, కౌల మార్గము ఈ పదాలు విన్నప్పుడు, ఇలా ఈ ముందు నామాలను ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మనకి కొంచెం అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ మనం ఇప్పుడే వింటున్నాం కాబట్టి. ఈ నామాల యొక్క అర్థాన్ని మనం ఎంతవరకు తెలుసుకోవాలో అంతవరకు తెలుసుకుందాము. ఇది మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వినండి, అప్పుడు మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. 97వ నామము సమయాంతస్థ. సమయ శివశక్తుల కలయిక. అంత లోపల, స్థితమై ఉన్నది. అంటే అమ్మ ఈశ్వరునితో ఏకరూపం కలిగి ఆ ఐక్యత లోపల స్థితమై ఉన్నది అని అర్థము. సమయ అంటే శివుడు శక్తుల కలయికను సమయ అంటారు. అలా శివశక్తుల రూపంలో ఉందట. ఎక్కడ ఉంటుంది? సహస్రారంలో. మనం ముందు నామంలో తెలుసుకున్నాం కదా. ఇంకా చెప్పాలి అంటే మన శరీరమే శ్రీచక్రమైతే బిందు స్థానంలో శివశక్తుల రూపంలో కొలువై ఉంది. సమయ అంటే శివుడు శివాని వీరిద్దరికీ ఎటువంటి తేడా లేదు. అంటే ఇద్దరూ శ్రీచక్రంలోనే ఉంటారు. ఇద్దరూ సృష్టి, స్థితి, లయ, తిరోధానం, అనుగ్రహము నిర్వహించేది వీరే. ఇంకా ఇద్దరి నాట్యము కళ్ళను కట్టిపడేస్తుంది. ఇక ఇద్దరి పేర్లు చూడండి, శివ శివాని, భవ భవాని, ఈశ్వర ఈశ్వరి, భైరవ భైరవి. ఇలా ఇద్దరి పేర్లలో తేడా ఉందా? లేదు. ఇక ఇద్దరి రూపము ఎరుపు తెలుపుల మిశ్రమ వర్ణము. ఇద్దరి తలపై చంద్రవంక, నుదిటిన త్రినేత్రంతో అత్యంత సుందరంగా ఉంటారు. అలా వారిద్దరి మధ్యన ఎటువంటి తేడా లేకుండా సమయాగా పూజిస్తారు. ఎక్కడ అంటే సమయాచారంలో. అంటే జగన్మాతను పూజించటానికి వివిధ ఆచారాలు ఉంటాయి. సమయాచారంలో ఈ విధంగా అమ్మను పూజిస్తారు. ఇంకా సమయాంతస్థ అంటే మన లోపలే ఆ తల్లి హృదయ స్థానంలో శివశక్తుల రూపంలో ఉంది. 98వ నామము సమయాచార తత్పర. సమయము అను
ఆచార ఆచారమునందు తత్పర ఆసక్తి కలది అంటే సమయాచారమునందు ఆసక్తి కలది. ముందు నామంలో కౌలాచారము కౌల మార్గము అంటే మునులు సిద్ధులు ఆచరించేవారు. ఆ రహస్యమైన దాని గురించి మనం ఎంతవరకు తెలుసుకోవాలో దాన్ని తెలుసుకున్నాము. ఈ నామంలో సమయాచారము అంటే ఏమిటో తెలుసుకుందాం. సమయాచారము అంటే మీకు అర్థమయ్యేలా సులువుగా చెప్పాలి అంటే ఇన్నర్ మెడిటేషన్ అంటే అంతర్ముఖ ధ్యానం. సమయాచారంలో హోమ జప బాహ్య పూజ ఇలాంటివేమీ ఉండవు. మానసిక పూజ అంటే శివశక్తుల రూపంలో సమయాగా పూజిస్తారు. ఇంకా ఈ ఆచారంలో దీక్ష ఏకాగ్రత శ్రద్ధ అవసరం. ఇంకా ఎక్కడ ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సాధకుడు నిరంతరం ధ్యానిస్తూ ఉంటాడు. అటువంటి సాధకుని యందు ఎంతో ఆసక్తి కలది. పూజకు ఎటువంటి ఆర్భాటాలు లేకుండా మనసులో జరిపే పూజ ధ్యానము అదే సమయాచారము. ఏకాగ్రత శ్రద్ధ ఉంటూ అమ్మను అన్ని అవస్థలయందు ధ్యానించటమే. వారి యందు ఆ తల్లి సమయాచార తత్పరగా ఉంటుంది. అంటే సమయాచారమనే అంతర ఆరాధనా పద్ధతిలో ఎల్లప్పుడూ నిమగ్నురాలై ఉంటుంది జగన్మాత. ఇంతవరకు ఈ శ్లోకాన్ని విన్నాం కదా. ఈ శ్లోకానికి సంబంధించిన ప్రశ్న సమయ అంటే అమ్మ ఏ రూపంలో ఉంది? మీ సమాధానాన్ని కామెంట్స్లో తెలియచేయండి. సాధారణంగా జీవించే మనిషి ఈ శ్లోకం నుండి ఏం నేర్చుకోవాలి? ఆ అమ్మ మనకు ఏం చెబుతుంది అంటే నిజమైన శక్తి మనలోనే ఉంది. మనకి కావలసిన శక్తి బయట కాదు, మన లోపలే అమ్మ రూపంలో ఉంది. ఇంకా బాహ్య ప్రపంచంలో దేనికోసమో పరిగెడుతూ ఉంటాం. అవి ఏమీ నిజమైన శాంతినివ్వవు. నిజమైన శాంతి మన హృదయంలోనే కొలువై ఉన్నది. ఏ స్థితిలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, పనిలో ఉన్నా అమ్మ నామస్మరణ సదా రక్షిస్తుంది. ఇంకా మనం ఆచరించే పద్ధతి ఏదైనా కావచ్చు, దాని పట్ల శ్రద్ధ ఏకాగ్రత నిజాయితీగా ఉంటూ చేసే ప్రతి సాధన అమ్మకు చేరుతుంది. ఇప్పుడు కాసేపు అన్ని ఆలోచనలను పక్కన పెట్టి కళ్ళు మూసుకుని ధ్యానిద్దాము. అమ్మ అన్నింటిలోనూ ఉంది. మన ఇంటిలో, ప్రకృతిలో, మన మనస్సులో అందరికీ చేరువగా ఉంది. అంత దగ్గరగా ఉన్న అమ్మను మనమే చేరుకోవటం లేదు. అంటే మన మనసు, మన హృదయ స్థానమే అమ్మది. మనం చేసే పనులన్నింటిలోనూ అమ్మను చూడగలగాలి. ధర్మం, మంచితనం, శ్రద్ధ, ఏకాగ్రతగా అమ్మను ఆరాధిస్తే చాలు. ఇంకా శివశక్తుల రూపమే లలితాంబిక. అలా అమ్మ పాదాల నుండి శిరస్సు దాకా ధ్యానం చేస్తూ అమ్మ స్మరణలోనే ఉండేవానికి ఎల్లప్పుడూ తోడై ఉంటుంది ఆ జగన్మాత. అమ్మ కరుణతో తర్వాత శ్లోకాన్ని మరింత తెలుసుకుందాము. దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ అనుభవాన్ని ఇంకొక నలుగురితో పంచుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.